అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ లైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. దీనికి మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ సపోర్ట్ అడిగాను కదా అని చెప్పేసి అయితే బయట మార్కెట్ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టేసి అలా అయితే ఉండదండి. ది బెస్ట్ క్వాలిటీ కార్ యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే నేను సేల్ చేస్తూ ఉన్నా. బయట మార్కెట్ తోటి మీరు కంపేర్ చేసుకున్నా కూడా ప్రైస్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా అయితే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా ఆఫ్లైన్లో చెక్ చేసుకున్నా కూడా ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి అయితే నేను తీసుకొని వచ్చేసానండి. అండ్ అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ బాడీ కవర్. ఎందుకంటే మనకు రైనీ సీజన్ వచ్చేసింది. రైనీ సీజన్ వచ్చిన వెంటనే కొంతమందికి సెల్లార్ పార్కింగ్ అని చెప్పేసి ఉండదు. సెల్లార్ పార్కింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ చెట్ల కింద పార్క్ చేస్తూ ఉంటారు, కారు మొత్తం పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఒక వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అండ్ యూవీ ప్రొటెక్షన్ ఒక కార్ బాడీ కవర్ ఉందనుకోండి, మనకు అది కార్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. యూ కెన్ సీ బయట లేయర్ అనేది మాత్రం వాటర్ పడ్డ వెంటనే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళకుండా అయితే మనకు బయటకు వెళ్ళిపోతుందండి. దానికి సంబంధించిన వీడియో అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ లోపల వైపు మీరు చూసినట్టయితే కనుక సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సాఫ్ట్ మెటీరియల్ అనేది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ బాడీ కవర్ కనుక కార్కి లూజ్ అయినప్పుడు హెవీగా మనకు విండ్ వచ్చినా అంటే గాలి వచ్చినా కూడా అటు ఇటు మూవ్ అయినా కూడా స్క్రాచ్ పడుకోకుండా, యూ కెన్ సీ స్క్రాచ్ పడకుండా బాడీ తోటి కాంటాక్ట్ ఉండి మనకు స్క్రాచ్ ప్రూఫ్ లాగా అయితే మీకు లోపల ఉన్న సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పేసి యూజ్ అవుతుంది. ఇది మనకు కార్కి సంబంధించిన బాడీ కవర్ అండి. ప్రతి కార్కి సంబంధించి ఒక్కొక్క కార్కి ఒక్కొక్క డైమెన్షన్స్ ఉంటాయి కదా, వాటికి సపరేట్గా అయితే నేను తీసుకురావడం చెప్పేసి జరిగింది. దట్టు నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పిస్తున్నానండి. లైక్ దానివల్ల ఏంటంటే మీకు బెస్ట్ ప్రైస్లో ఇవ్వగలుగుతాను. డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అలా కాకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పిస్తూ ఉన్నా. దానివల్ల మీకు బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి అయితే నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను, అది కూడా తక్కువ బడ్జెట్లో. ఓకే. అండ్ 70 ఫుట్ మ్యాట్స్ అండి. మీ కార్కి సపరేట్గా కావాలంటే మాత్రం సపరేట్గా దొరుకుతాయి, లేదంటే యూనివర్సల్గా కూడా దొరుకుతాయండి. ఈ 70 ఫుట్ మ్యాట్స్ కనుక మనం నోటీస్ చేసినట్టయితే వీటి క్వాలిటీ, ఈ 70 ఫుట్ మ్యాట్స్ యొక్క యూజ్ ఏంటి అంటే మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే కార్లో ఎక్కినప్పుడు ఏం చేస్తారంటే ఇఫ్ ఇన్ కేస్ వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఏమైనా లిక్విడ్స్ కానీ అలా వేసినప్పుడు ఇది మనకు కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అండి. లోపలికి అయితే మనకు వాటర్ అయితే వెళ్ళదు. ఇది మనకు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ది ఈ విధంగా ఉంటాయండి. యూ కెన్ సీ ఈ విధంగా మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా. అది మనకు యూనివర్సల్ అండి. ఏ కార్కైనా అయితే ఇవైతే మనకు సెట్ అవుతాయి. లేదు మీ కార్కి సపరేట్గా పర్సనల్గా కావాలన్నా కూడా మీరైతే ఆర్డర్ చేసి అయితే తీసుకోవచ్చు. అది కూడా మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలోని. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, డాష్ కెమెరా. మనం కారు కొన్నామంటే ఖచ్చితంగా మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా న్యూసెన్స్ అని చెప్పేసి క్రియేట్ అవుతున్నాయి. మన తప్పు లేకపోయినా ఎదుటివారు తప్పున్నా కూడా మన మీద అజమాయిషి చలాయించి ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనకు ఒక కార్కి డాష్ కెమెరా ఉందనుకోండి, ఇది ఒక నిఘా నేత్రం లాగైతే మనకు వర్క్ అవుతుంది. దీని ద్వారా ఇఫ్ ఇన్ కేస్ మన తప్పు లేకున్నప్పుడు ఎదుటివారి తప్పు ఉన్నప్పుడు ఇది మనకు పోలీస్ వారికి ఎవిడెన్స్ లాగా చూపించడానికి మనకు యూజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా కోర్టులో సబ్మిట్ చేయడానికి కూడా మనకైతే యూజ్ అవుతుంది. ఇది చాలా సందర్భాల్లో డాష్ కెమెరా అనేది ఎంతో మందిని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకోకుండా. అండ్ మనం కార్ కొన్నాము అంటే డాష్ కెమెరా అన్నది కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్ అన్నది అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లంబర్ సపోర్ట్. మన కార్ కొన్నాము అంటే ఖచ్చితంగా దాంతోపాటు కూడా మనకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా చూసినట్టయితే కనుక చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, అంటే లంబర్ పెయిన్ అని చెప్పేసి ఉంటుంది. అలాంటి వారికి ఈ లంబర్ సపోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఇది నేను ఆల్మోస్ట్ 2 years నుంచి అయితే వాడుతూ ఉన్నా. ఐ మీన్ నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది, ఎందుకంటే నేను హెవీగా లాంగ్ జర్నీస్ వెళ్తూ ఉంటాను. యూ కెన్ సీ ఇది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మెమరీ ఫోమ్ అండి. ఇది మీరు వాష్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ మీరు 2-3 years మీరు యూజ్ చేసినా కూడా యూ కెన్ సీ మెమరీ ఫోమ్ సంబంధించిన క్వాలిటీ అయితే ఉంటుందండి. ఇది 2-3 years మీరు కంటిన్యూస్గా యూజ్ చేసినా కూడా ఇదైతే కంప్రెస్ అవ్వడం కానీ లేకపోతే ప్రెస్ అవ్వడం కానీ జరగదండి. పైన ఏదైతే క్లాత్ ఉందో ఇది మీరు రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. అండ్ ఈ లంబర్ సపోర్ట్ అనేది మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతుంది లాస్ట్ 2 years నుంచి కూడా. అండ్ నెక్ పిల్లోస్, అండ్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు స్ట్రైట్గా అలా కూర్చోవడం వల్ల మనకు వెనకాల ఏదైతే హెడ్ రెస్ట్ ఉంటుందో హెడ్ రెస్ట్కి అండ్ మన హెడ్కి గ్యాప్ అయితే ఉంటుందండి. ఆ గ్యాప్లో సేమ్ మెమరీ ఫోమ్ సంబంధించిన ఈ నెక్ పిల్లోస్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే దానికి సంబంధించి యూ కెన్ సీ ఇవి మీరు
ఆఫీస్ చైర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లంబర్ సపోర్ట్ ఆఫీస్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు, మీరు ఎడిటింగ్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు, ఆల్ పర్పస్ కోసం అయితే యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ నేను ఇక్కడ సోఫాలో కూర్చున్నా కూడా నేను చాలా కంఫర్టబుల్గా అయితే నాకు నెక్కి అండ్ సోఫాకి మధ్యలో గ్యాప్ లేకుండా ఉండడం వల్ల మనకు నెక్ పెయిన్ రాకుండా అయితే ఇది మనకైతే ప్రొటెక్ట్ చేస్తుంది అండి. ఆమ్రెస్ట్ అండ్ దీంతో పాటు కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఆమ్రెస్ట్ కనుక లేకపోతే కార్లో దానికి సంబంధించిన కార్కి ఆమ్రెస్ట్ కూడా అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. దీంతో పాటు ఆమ్రెస్ట్ ఉన్నా కూడా అక్కడ కనుక మనకు సాఫ్ట్ మెటీరియల్ లేకపోతే ఆమ్రెస్ట్కి ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక కుషన్ అన్నది కూడా ఉందండి. ఇది కూడా మనకు మెమొరీ ఫోమ్లోనే వస్తుంది. మీరు దీన్ని అయితే ఈజీగా మీకు మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మీకు మీరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ ఇది కూడా మనకు మెమొరీ ఫోమ్ అండి. ఓకే దీనైతే మనం ఆమ్రెస్ట్ పైన ఈజీగా ఇలా ఇన్స్టాల్ చేసుకొని ఇలాగైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెనకలైతే మనకు ఒక చిన్న పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వీటిని కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేసైనా లేదా మీరు నాకు కాల్ చేసి కూడా మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంతో పాటు కూడా మైక్రో ఫైబర్ టవల్స్ మన కార్ పర్చేస్ చేస్తున్నాము అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మన కార్ క్లీనింగ్ అండి. కార్ క్లీనింగ్ సంబంధించి ఇక్కడ మీరు ఈ మైక్రో ఫైబర్ టవల్ సంబంధించిన క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చండి. ఇది మనకు బోత్ సైడ్ కూడా యూజబుల్. అంటే ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రే కలర్ది మీరు ఎక్స్టీరియర్ యూజ్ చేసుకున్నా ఈ ఎల్లో కలర్ అనేది మీరు ఇంటీరియర్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అని చెప్పేసి రెండు కూడా ఒకేసారి యూజ్ చేసుకునే విధంగా అయితే మనకు ఈ మైక్రో ఫైబర్ టవల్ అయితే ఉంటుందండి. మైక్రో ఫైబర్ టవల్తో పాటు కూడా మనకు రబ్బింగ్ పాలిష్ అండి. ఈ రబ్బింగ్ పాలిష్లో మనకు స్పాంజ్ వస్తుంది అండ్ పాలిష్ వస్తుంది. ఇది మీరు ఈజీగా 4-5 టైమ్స్ అయితే మీ కార్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంతో పాటు కూడా ఈ చిన్న బాటిల్ ఏదైతే ఉందో ఈ చిన్న బాటిల్ విండ్షీల్డ్ లిక్విడ్లో మనం ఈ ఒక బాటిల్ అనేది ఒక ఫుల్ ట్యాంక్లో వేసేసుకున్నామంటే ఆల్మోస్ట్ మీకు ఆ ట్యాంక్ ఖాళీ అయిపోయేంత వరకు కూడా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నార్మల్ వాటర్లోకి అయితే ఇది మిక్స్ చేసుకుని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలా కాకుండా మనం నార్మల్గా ఓన్లీ విండ్షీల్డ్ లిక్విడ్ బయట కనుక పర్చేస్ చేయాలంటే ఆల్మోస్ట్ అంటే ఈ మిక్స్ లేకోకుండా నార్మల్గా ఓన్లీ విండ్షీల్డ్ లిక్విడ్ మనం పర్చేస్ చేయాలంటే మాత్రం 350 నుంచి 400 మధ్యలో అయితే ఉంటుంది. బట్ దీని కాస్ట్ ఓన్లీ 60 రూపీస్ అండి. మిగతా వాటికి సంబంధించి కార్ సైజెస్ వాటి బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను వాటికి సంబంధించిన ప్రైస్ అని చెప్పేసి చెప్పలేదు. మీరు డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసినట్టయితే కనుక దానికి సంబంధించిన ప్రైస్ కూడా నేనైతే మీకు చెప్తానండి. అక్కడ మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్ అని చెప్పేసి బయట పార్క్ చేస్తూ ఉంటారు. ఓపెన్ ఏరియాలో పార్క్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ విండ్ స్క్రీన్ అంటే మనకు సైడ్ వచ్చేసి సైడ్ విండ్ షేడ్ సన్ షేడ్స్ అని చెప్పేసి పెట్టినా కూడా ఫ్రంట్ అండ్ వెనకాల మనకు రియర్లో విండ్షీల్డ్ నుంచి వేడి అని చెప్పేసి హెవీగా లోపలికి రావడం వల్ల కార్ అనేది తొందరగా వేడికిపోతూ ఉంటుంది ఇంటీరియర్. అండ్ దీనికోసం విండ్షీల్డ్ అంబ్రిలా అని చెప్పేసి అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. దీన్ని అయితే మీ కార్ విండ్షీల్డ్కి అయితే ఇలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే నైట్ టైం ట్రావెల్ చేస్తూ లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు. లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఇది అయితే మీకు బయట వైపు వస్తుంది అండ్ ఇది లోపల వైపు అయితే ఉంటుందండి. ఎవరైతే లాంగ్ జర్నీస్ చేస్తుంటారో ఫ్యామిలీ తోటి లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ మనం టోల్ గేట్స్ దగ్గర లేకపోతే ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ దగ్గర అక్కడ మనం ఫ్యామిలీ తోటి లేడీస్ కార్లో ఉన్నప్పుడు మనకు ప్రైవసీ అనేది ఉండదు. అంటే లైక్ సెక్యూరిటీ అనేది ఉండదు. లోపల ఎవరున్నారు ఏంటని చెప్పేసి బయట చూడడానికి అని చెప్పేసి ఛాన్స్ ఉంటుంది విండ్ స్క్రీన్లో నుంచి. అలాంటప్పుడు ఇది మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎందుకంటే నేను లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటాను అండ్ ప్రీవియస్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా మా సిస్టర్తో ట్రావెల్ చేశాను అండ్ నా ఫ్యామిలీతో కూడా నేను యూజువల్గా లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు నాకు నిద్ర వచ్చిన ప్రతిసారి కూడా నేనైతే ఇది యూజ్ చేస్తూ ఉంటానండి. మీరు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అని చెప్పేసి మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెప్పిస్తానండి. అది కూడా మీకు బెస్ట్ క్వాలిటీలో. అండ్ ఐ థింక్ ఇవి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ యాక్సెసరీస్ అని చెప్పేసి మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీకు ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో కూడా మీరైతే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.